హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. నేనైతే ఈరోజు ఒక టాపిక్ను అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు అనేది వీడియో తీస్తున్నానండి. చాలా రోజుల నుంచి ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ నాకనేది కరెక్ట్ సమయం అనేది కుదరలేదండి. ఈరోజు అయితే నాకైతే టైం అనేది దొరికింది. అందుకే నేను అనేది వీడియో అనేది చేసి పెడుతున్నానండి. ఓకే అండి, మనం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నా ఛానల్కు ఎవరైనా మొదటిసారిగా వచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి. ఓకేనండి, మీలో చాలామందే చూసింటారు కదండి. కొంతమంది మన ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాలలో ఎవరైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతూ ఉంటారు కదండి. వాళ్ళు ఆ విధంగా ఎందుకు చనిపోతున్నారనేది ఎవరికైనా ఐడియా ఉందండి? ఎవరికి ఐడియా ఉండకపోవచ్చండి. ఎవరికో డాక్టర్స్కి ఐడియా ఉంటుంది, అలాగే ఎవరికో కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఐడియా అనేది ఉంటుందండి. చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతూ ఉన్నారండి. దానికి మెయిన్ రీజన్ ఏమిటంటే, నాకు తెలిసిన మేరకు అనేది రెండు రీజన్స్ అండి. ఒకటి బీపీ, రెండు షుగర్ అండి. ఈ రెండు మెయిన్ రీజన్స్ వల్లనే చాలామంది చనిపోతున్నారండి. నాకు తెలిసిన మేరకు ఈ 2 మెయిన్ రీజన్స్ వల్లనే చనిపోతున్నారని నేనైతే భావిస్తానండి. మా రిలేటివ్స్లో కూడా చాలామంది చనిపోయారండి. నేను అందుకే చెబుతున్నాను. ఇలాగ చనిపోయిన వారిని హాస్పిటల్కి పిలుచుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమన్నా బీపీ ఫస్ట్ అడిగేది ఏమంటే, బీపీ ఉందా, షుగర్ ఉందా, సడన్ హార్ట్ అటాక్ అని అడిగితే కనుక బీపీ ఉందా, షుగర్ ఉందా అని ఈ 2 రీజన్స్నే వాళ్ళు అడుగుతారండి. మా రిలేటివ్స్లో చాలామంది ఈ విధంగా సడన్గా చనిపోయారండి. దానికి తరువాత నేనైతే కనుక వెళ్ళినప్పుడు కనుక్కున్నానండి, ఎందుకు చనిపోయాడు, ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏం లేదు, నైట్ పండుకున్నప్పుడు ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నొప్పించింది, అందుకే మేము ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే గ్యాస్ ట్రబుల్ అనుకున్నాము. మేమైతే గాన ఇంట్లో ఏదో జీరా వాటర్ను కాంచి ఇచ్చారంటండి. ఆ నొప్పి తగ్గలేదు. వాళ్ళు వెళ్ళిపోయే హాస్పిటల్కి వెళ్ళేసరికి అతడు చనిపోయాడండి. నెగ్లిజెన్సీ అనుకోవడానికి లేదు. ఇంట్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే గ్యాస్ ట్రబుల్ అనుకున్నారండి, కానీ అతనికి వచ్చినది హార్ట్ అటాక్ అండి. పిలిచిపోయింటే బతికి ఉండేవాడు ఏమో తెలియదండి. ఇలాగా నేను చాలామందిని చూశానండి. అతనికి మెయిన్గా నేను అడిగితే కనుక బీపీ కూడా ఉందని చెప్పారండి. నేనైతే కనుక దాన్ని బట్టి తెలుసుకునేది ఏమంటే, బీపీ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది. వాల్యూస్ అనేవి నార్మల్గా పెట్టుకున్నాడో పెట్టుకోలేదో తెలియదండి. ఆ విధంగా సడన్గా వచ్చేసిందండి. ఇంకా ఏం చేయలేము. కాబట్టి మీలో ఎవరైనా 30 అబవ్ ఏజ్ ఉన్నవాళ్ళు కానీ, లావుగా ఉన్నవాళ్ళు కానీ, లేదా పొట్ట దగ్గర ఫ్యాట్ ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి మీ గురించి కొద్దిగా తెలుసుకోండి ఫ్రెండ్స్. మేము అంతా బాగున్నాంలే అని మటుకు అనుకోవద్దండి. ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళి బీపీ అనేది చెకప్ చేయించుకోండి ఫ్రెండ్స్. బీపీ అనేది ఎప్పుడూ నార్మల్గా పెట్టుకోండి. బీపీ నార్మల్ వాల్యూస్ ఏమిటంటే 120/80 కన్నా తక్కువగా పెట్టుకోవాలండి. అంతకన్నా తక్కువ 120/80 కన్నా తక్కువగా పెట్టుకుంటే మీకు అనేది బీపీ అనేది లేదు అన్నట్లు. 120/80 బిలో ఉంటే కన్నా నార్మల్ వాల్యూస్ అండి. 100/70 ఉండొచ్చు, 110/70 ఉండొచ్చు. ఇవన్నీ నార్మల్ వాల్యూస్ అండి. ఎప్పుడైనా సరే 120/80 కన్నా మనం బిలో పెట్టుకోవాలండి. 120/80 ఉన్నప్పటికీ కూడా ఏమీ పర్వాలేదండి. మీకు ఫ్యూచర్లో అనేది బీపీ వస్తుందనే ఒక సంకేతం అండి. కాబట్టి మీరు 120/80 ఉన్నప్పటికి కూడా మీరు అనేది చాలా జాగ్రత్త పడాలండి. ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు, అలాగే ఆయిల్ను కూడా ఎక్కువగా తీసుకోకూడదండి. చిప్స్, బయటి బేకరీ ఫుడ్స్ ఏవి తినకూడదు. ఉప్పు అనేది చాలా తక్కువగా తినాలండి. రైస్లో మటుకు అస్సలు వేసుకోకూడదండి ఉప్పు అనేది. నెక్స్ట్ పెరుగన్నం తింటారు కదండి, పెరుగన్నంలో కూడా మీరు వేసుకోవద్దండి ఫ్రెండ్స్. కంపల్సరిగా మీరు అనేది ఈ విధంగా చేయండి. మీ బీపీ అనేది 120/80 బిలోకి వచ్చేస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల. నెక్స్ట్ 130/80 ఉన్నా కూడా 120/80 నుంచి 130/80 వరకు మనం అనేది
ఆ మధ్యలో ఉంటే గన మనం ఏం చేయాలంటే ఈ విధంగా డైట్ ద్వారా మనము, అలాగే కొద్దిగా ఎక్సర్సైజెస్ వల్ల మనం అనేది బీపీని అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అంటే 120/80 కన్నా మనం తక్కువగా తెచ్చుకోవచ్చండి. నెక్స్ట్ హై వాల్యూస్ ఏమిటంటే 140/90 అండి. ఎప్పుడైతే 140/90 వచ్చిందో మీరు ఇంకా జాగ్రత్త పడాలి అండి. 120/80 నుంచి 140/90, 120/80 నుంచి 130/80 ఈ మధ్యలో ఉంటే కన మీరు డైటు ఇవి అవి పాటించి మనం బిలో చేసుకోవచ్చండి. ఎప్పుడైతే 130/80 నుంచి 140/90 వచ్చినారనుకో కంపల్సరిగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి సజెషన్ తీసుకోండి. అప్పుడు కూడా ఏం చెప్తారంటే డాక్టరు ఒక మంచి డైట్ని రాసిస్తారు, అలాగే ఎక్సర్సైజెస్ చేయమంటారు. ఇన్ని స్టేజెస్ అనేవి ఉంటాయండి. బీపీ అనేది ఖచ్చితంగా హై బీపీగా రావడానికి ఇన్ని స్టేజెస్ దాటిన తర్వాత మాత్రమే ఇంకా ఫైనల్గా మనము 120/80 ఉన్నా చేంజ్ చేసుకోవచ్చు, 130/80 ఉన్నా చేంజ్ చేసుకోవచ్చు డైట్ ద్వారా. అలాగే 120/80 నుంచి 140/90 ఈ మధ్యలో ఉన్నప్పుడు వాల్యూస్ అనేవి ఎప్పుడైనా సరే మీరు ఒక డైటు ఎక్సర్సైజెస్ చేసుకొని మీరు అనేది రివర్స్ అనేది చేసుకోవచ్చండి. ఎప్పుడైతే మీ బీపీ 140/90 అనేది కనిపించిందో అప్పుడు మటుకు మీరు ఏం చేయాలంటే కంపల్సరిగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 140/90 వస్తే కనుక మీరేమీ భయపడద్దండి. ఒక్కసారి ఈ వాల్యూ వచ్చినంత మాత్రాన ఏమీ కాదండి. తీసిన ప్రతిసారి ఒక డేలో ఒక 5 టైమ్స్ తీపించుకోండి, బీపీని చెక్ చేయించుకోండి. తీసిన ప్రతిసారి 140/90 అబోవ్ వస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు అనేది మీకు చెప్తారండి, కంపల్సరిగా చెప్పేస్తారు. మీకు బీపీ ఉందని డాక్టర్సే డిసైడ్ చేస్తారు. 140/90 ఒక్కసారి వచ్చినంత మాత్రాన అది బీపీ అనేది కాదండి. ఓకేనండి. నెక్స్ట్ షుగర్ అండి. షుగర్ అనేది మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ చేయించుకుంటారు కానీ నెక్స్ట్ అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేయించుకున్నారు, RBS అని తెలుసు కదండి. ఈ వాల్యూస్ అనేవి ఎప్పుడైనా సరే మీరు అన్నం తిన్నది ఎప్పుడు డేలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ర్యాండమ్ బ్లడ్ ఇస్తే కనుక ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూస్తారండి. ఈ వాల్యూస్ ఏ విధంగా ఉండాలంటే 80 నుంచి 160 ఈ వాల్యూస్ ఉండాలండి. 80 నుంచి 160 మధ్యలో ఉంటే కనుక వాల్యూస్ అనేవి అది నార్మల్ రేంజ్ అండి. ఇవి 2 టెస్టులు మీరు కంపల్సరిగా చేయించుకోండి ఫ్రెండ్స్. నేనైతే కనుక చాలామందిని చూశానండి, కనీసము ఒక 45 కూడా ఏజ్ లేని వారు సడన్గా చనిపోతున్నారు. నాకైతే చాలా చాలా బాధ వేసింది. ఎందుకు అంటే వాళ్ళకు సరి అయిన అవగాహన లేక ఈ విధంగా బీపీ అనేది ఒక్కసారి చేయించుకుంటే ఏం పోతుందండి. మనకు ఏమైనా అట్లా ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళేసి బీపీ షుగరు నెలకు ఒకసారన్నా చేయించుకోండి ఫ్రెండ్స్. చేయించుకొని మీ వాల్యూస్ ఒకవేళ ఉన్నట్లయితే మీరు అనేది మెడికేషన్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చండి. మీకు ఏమీ కాదండి. మీరు భయపడి చేయించుకోకపోతేనే ఇటువంటివన్నీ జరిగేది. ఓకేనండి. అదేనండి నేను చెప్పేది. చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతున్నారు. వాటికి మెయిన్ రీజన్ అయితే కనుక నాకు తెలిసినంత వరకు డాక్టర్స్ అడుగుతారు కదండి క్వశ్చన్స్, బీపీ ఉందా, షుగర్, చనిపోయినా అంటే ఏమి హార్ట్ అటాక్, మెయిన్ రీజన్ హార్ట్ అటాక్. ఈ బీపీ ఉండడం వల్ల షుగర్ ఉండడం వల్ల సడన్గా చనిపోలేము. మనకు తెలిసినవి మనం అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి. నేనైతే కనుక ఈ 2 ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నానండి. ఓకేనండి. ఈ రోజుటి వీడియో అయితే కనుక ఇంతేనండి. ఒక్కసారి రివైజ్ చేద్దామండి. అదేమిటంటే బీపీ అనేది ఎప్పుడైనా సరే 120/80 బిలోనే పెట్టుకోవాలండి. నెక్స్ట్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది 80 to 160 మధ్యలోనే పెట్టుకోవాలండి. ఈ 2 వాల్యూస్ మనం ఎప్పుడైనా సరే నార్మల్గా పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరు ఈ వాల్యూస్ నార్మల్గా పెట్టుకుంటే ఎటువంటి అపాయం అనేది ఎవ్వరికీ జరగదండి. ఓకేనా అండి. ఉన్నప్పటికి కూడా బీపీ షుగర్ ఉన్నప్పటికి కూడా ఏమీ కాదండి. ఇవి 2 వాల్యూస్ నార్మల్గా అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. నేననేది దయచేసి చెబుతున్నాను. నేననేది
ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టే, వేరే వాళ్ళని చూశాను కాబట్టే నేను అనేది చెబుతున్నానండి. ఓకేనండి, ఈరోజుటి వీడియో ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీరు ఎక్కువగా నా నుంచి కోరుకున్నట్లయితే కనుక మెసేజ్ బాక్స్లో మెసేజ్ అనేది కంపల్సరిగా పెట్టండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.